అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ ఫలదీకరణ ఎలా జరుగుతుంది? ఫలదీకరణ ఎలా జరుగుతుంది? ఫెర్టిలైజేషన్. ఈ ఫెర్టిలైజేషన్ అనే అంశాన్ని మనం చర్చించాలి సార్. అయితే ఏంటి మరి ఫెర్టిలైజేషన్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ ఫెర్టిలైజేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. అయితే స్పర్మ్ సెల్ సార్. ఈ స్పర్మ్ సెల్ అదే విధంగా అండంతో ఓవంతోని ఈ స్పర్మ్ సెల్ అనేది ఏం చేస్తుంది అని అంటే దేంతోని ఫ్యూజ్ అవుతుంది సార్ అని అంటే ఓవంతోని ఓవంతోని ఫ్యూజ్ అవుతుంది సార్. ఫ్యూజ్ అయిన వెంటనే ఏమవుతుంది అంటే ఇది ద్వయస్థితిక సంయుక్త బీజాన్ని జైగోట్ను ఏర్పాటు చేస్తుంది సార్. జైగోట్ అనేది ఏర్పాటవుతుంది. సంయుక్త బీజం అనేది ఏర్పాటవుతుంది సార్. ఈ పురుషుల లోపల ఉన్నటువంటి స్పర్మ్ సెల్ స్త్రీల లోపల ఉన్నటువంటి ఫిమేల్ లోపల ఉన్నటువంటి ఓవంతోని ఫ్యూజ్ కాగానే జైగోట్ అనేది ఏర్పడుతుంది సార్. దీన్నే మనం ఏమని అంటామనంటే ఫలదీకరణ ఫలదీకరణ అని పిలుస్తాం సార్. ఫలదీకరణ అని పిలవడం జరుగుతుంది సార్. దీనినే మనం ఫెర్టిలైజేషన్ అని కూడా పిలుస్తాం. ఇది యాంపీమిక్సిస్. దీనినే మనం యాంపీమిక్సిస్ సింగమి లేదా యాంపీమిక్సిస్ యాంపీమిక్సిస్ అని కూడా పిలుస్తాం సార్. యాంపీమిక్సిస్ అని పిలవడం జరుగుతుంది. ఏంటి సార్? స్పర్మ్ సెల్ అనేది ఓవంతోని ఫ్యూజ్ అయ్యి అదేవిధంగా ఫలదీకరణ జరగడాన్ని మనం ఏమంటాం? జైగోట్ ఏర్పడడాన్నే మనం ఫలదీకరణ అని పిలుస్తాం. దీనినే మనం సింగమి అని పిలుస్తాం. దీనినే మనం యాంపీమిక్సిస్ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఈ సంయుక్త బీజం లేదా సింకారియన్ జీవి ఏర్పాటుకు ప్రాథమిక కణం సార్. ఇదేంటి సార్ అని అంటే ఈ జైగోట్ అనేది జీవి ఏర్పడడానికి ప్రాథమిక కణం సార్. ఏ కణం? ప్రాథమిక కణం సార్. ప్రైమరీ సెల్ సార్. ఓకే రైట్. దీనినే మనం ఏమంటామంటే ప్రాథమిక కణం అని పిలుస్తాం. దీనినే సింకారియన్ అని కూడా పిలుస్తాం. దీనినే మూల కణం అని కూడా పిలుస్తాం సార్. మూల కణం అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఓకే రైట్. మళ్ళీ దీనినే ఏమంటామంటే ఆరంభ కణం అని కూడా పిలవడం జరుగుతుంది సార్. సింకారియన్ ప్రాథమిక కణం, మూల కణం లేదా ఆరంభ కణం అని కూడా పిలవడం జరుగుతుంది. దేనిని సార్? జైగోట్ని. ఈ జైగోట్ ఏ విధంగా ఏర్పడుతుంది? స్పర్మ్ సెల్ ఓవంతో ఫ్యూజ్ కాగానే సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఏర్పడుతుంది. దీనినే మనం ఫలదీకరణ లేదా సింగమి లేదా యాంపీమిక్సిస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇదే ప్రాథమిక కణం లేదా మూల కణం, ఆరంభ కణం అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. మానవుని లోపల శ్రీ ఫలదీకరణ జరిగే ప్రదేశం కలసిక లేదా ఫాలోపియన్ నాళం సార్. ఎక్కడ? ఫాలోపియన్ నాళంలో జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. ఈ ఫాలోపియన్ నాళం లోపల జరిగేటువంటి ప్రదేశాన్ని ఎక్కడ సార్? ఈ ఫాలోపియన్ నాళం అనంటే స్త్రీ యొక్క గర్భాశయం లోపల జరిగేటువంటి దాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే ఫాలోపియన్ నాళం. ఇక్కడ ఇది ఫాలోపియన్ నాళం సార్. ఈ ఫాలోపియన్ నాళంలో ఇక్కడి నుంచి ఓవం రిలీజ్ అయ్యి ఈ కలసిక నుంచి ఏం జరుగుతుంది అని అంటే గర్భాశయంలోనికి రావడం జరుగుతుంది సార్. ఓకే రైట్. తర్వాత ఏం చేస్తుంది అని అంటే మానవ అండమాతృ కణం క్యూమ్యులస్ లేదా సంక్లిష్టం జోనా పెల్యూసిడా క్యూమ్యులస్ సంక్లిష్టం జోనా పెల్యూసిడా లేదా కరోనా రేడియాటాలచే ఆవరించబడి ఉంటది సార్. 3 లేయర్స్ చేత ఆవరించబడి ఈ అండం అనేది ఉంటది సార్. వీటినే ఏమంటాం సార్ అని అంటే క్యూములస్ సంక్లిష్టం, జోనా పెల్యూసిడా, కరోనా రేడియేటా అనేటువంటి పేర్లతో మనం ఈ 3 పొరలను పిలవడం జరుగుతుంది సార్. ఓకే రైట్. అండం చుట్టూ 3 పొరలు ఉంటాయి. వాటిని జోనా పెల్యూసిడా లేదా జోనా పెల్యూసిడా
క్యుమ్యులస్ సంక్లిష్టం, అదే విధంగా కరోనా రేడియేటా అనేటువంటి పేర్లతో మనం ఈ 3 లేయర్స్ ని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే. అయితే ఈ శుక్రకణం ఏం చేస్తుంది సార్ అనంటే ఈ స్పర్మ్ సెల్ అనేది ఏం చేస్తది సార్ అనంటే ఈ 3 పొరలని ఏం చేస్తది చీల్చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటది సార్. దీనికి కదలికలు అనేటివి ఉంటాయి సార్. ఓకే. రైట్. ఈ ప్రక్రియలోనికి ప్రవేశిస్తుంది సార్. ఛేదించి లోపలికి వెళ్తుంది. తర్వాత దీనికి తోడ్పడేటువంటి ఎంజైమ్ ఏంటి సార్ అనంటే హయలూరిడినేజ్ అనేటువంటి ఎంజైమ్ సార్. ఏ ఎంజైమ్? హయలూరిడినేజ్. హయలూరిడినేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఈ ప్రక్రియకు మొత్తానికి తోడ్పడుతుంది సార్. ఎందుకు? ఈ స్పర్మ్ సెల్ అనేది దేన్ని రీచ్ కావాలి? ఓవం రీచ్ కావాలి. ఓవం చుట్టూ ఉన్నటువంటి 3 లేయర్స్ క్యుమ్యులస్ సంక్లిష్టం, జోనా పెల్లుసిడా, అదే విధంగా కరోనా రేడియేటాలను చీల్చడానికి ఉపయోగపడేటువంటిది ఏది సార్ అనంటే హయలూరిడినేజ్ అనేటువంటి ఎంజైమ్ సార్. ఓకే. రైట్. తర్వాత అండాన్ని చుట్టుతూ ఉండే ఈ 3 పొరలను ఏం చేస్తది అనంటే హయలోరోనిక్ ఆమ్లాన్ని ఈ హయలూరిడినేజ్ అనేటువంటి ఎంజైమ్ హయలూరినిక్ అనేటువంటి ఆమ్లాన్ని స్రవిస్తూ ఉంటది. స్రవించడం వలన అండం చుట్టూ ఉన్నటువంటి 3 పొరలు ఏమవుతాయి అంటే కరిగిపోతాయి సార్. అప్పుడు కరిగిపోవడం వలన శుక్రకణం ఏమవుతుంది అనంటే ఓవంతోని ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఏర్పడుతుంది సార్. ఓకే. రైట్. తర్వాత ఈ విధంగా ఏక్రోజోమ్ ప్రతిచర్య ఫలితంగా ఎక్రోసిన్ అనేటువంటి ఎంజైమ్ విడుదలై జోనా పెల్లుసిడాను కలిగిస్తుంది సార్. ఎక్రోసిన్ అనేటువంటి ఎంజైమ్ విడుదలవుతుంది సార్. ఎక్రోజోమ్ నుంచి విడుదలయ్యేటువంటి ఎంజైమ్ ఏది? ఎక్రోజోమ్ నుంచి విడుదలయ్యేటువంటి ఎంజైమ్ ఏది సార్? విడుదలయ్యే ఎంజైమ్ ఏది అనంటే ఎక్రోసిన్ సార్. ఎక్రోసిన్ అనేటువంటి ఎంజైమ్ రిలీజ్ కావడం వలన ఏమవుతుంది అనంటే జోనా పెల్లుసిడా ఈ జోనా పెల్లుసిడా అనేటువంటి లేయర్ ఏమవుతుంది అనంటే కరిగిపోతుంది సార్. కరిగిపోవడం వలన ఈ స్పర్మ్ సెల్ అనేది ఓవంతోని ఫ్యూజ్ అవుతుంది సార్. ఫ్యూజ్ కావడం వలన జైగోట్ సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఈ ఏర్పాటు అవుతూ ఉంటుంది సార్. ఓకే. రైట్. తర్వాత అండంలోనికి శుక్రకణం ప్రవేశం వల్ల ద్వితీయ అండమాతృకణం ప్రేరేపించబడి క్షయకరణ విభజన 2 పూర్తి అవుతుంది సార్. ఏమవుతుంది? క్షయకరణ విభజన 2 అనేది ఏమవుతుంది అనంటే పూర్తి అవుతుంది సార్. ఓకే. క్షయకరణ విభజన 2 అనేది పూర్తి అయిన వెంటనే ఏమవుతుంది సార్ అనంటే ఈ విధంగా అసమానంగా జరిగి ఒక ధ్రువ దేహం అనేది ఏర్పడుతుంది సార్. క్షయకరణ విభజన జరగడం వలన 2 సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఆ 2 సెల్స్ ఒక ధ్రువ దేహం తర్వాత ఒక అండం అనేది ఏర్పడుతుంది సార్. ఊటిడ్ అనేటువంటిది ఏర్పాటు అవుతూ ఉంటుంది సార్. ఓకే. రైట్. ఈ విధంగా జైగోట్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఉమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో. తర్వాత పిండాభివృద్ధి అనేటువంటి అంశాన్ని మనం ఏం చేయాలంటే ఎంబ్రియో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవాలి సార్. ఈ ఎంబ్రియో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, మరి పిండాభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందో అనేటువంటి అంశం పిండాభివృద్ధి గురించి మనం తెలుసుకుందాం. ఎంబ్రియో డెవలప్మెంట్ సార్. ఎంబ్రియో డెవలప్మెంట్ అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఈ పిండాభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మొదటి విదలనం క్లీవేజ్ జరుగుతుంది సార్. మొదటిసారిగా విదలనం జరుగుతుంది సార్. ఈ విదలనం క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. మరి మానవుని యొక్క అండాలు, ఫీమేల్ లోపల ఉన్నటువంటి అండాలు ఏ విధంగా ఉంటాయంటే మైక్రోలెసితల్ అండాలు సార్. మైక్రోలెసితల్ ఓవం సార్.
ఈ మైక్రోలెసితల్ ఓవం అంటే ఏంటి సార్ అని అంటే అతి స్వల్ప స్వన పదార్థం అనేది ఉంటది సార్. చాలా తక్కువగా ఉండేటువంటి స్వన పదార్థం అనేది అందులోపల ఉండేటువంటి ద్రవ పదార్థం, దానికి ఆహార పదార్థం సబ్స్టాన్సెస్ అనేది మైక్రో చాలా తక్కువ మొత్తంలో ఉంటది కాబట్టి అండాల లోపల వీటిని మనం ఏమంటామంటే మైక్రోలెసితల్ అండాలని పిలుస్తాం. సొన పదార్థం ఎక్కువగా ఉన్నట్లయితే గుడ్డులోని సొన ఏ విధంగా ఉంటుందో అందులో కూడా అండంలో కూడా సొన పదార్థం ఉంటది సార్. అది తక్కువగా ఉన్నట్లయితే దానిని మనం మైక్రోలెసితల్ అండాలని పిలవాలి. తర్వాత సొన పదార్థం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని మెగాలెసితల్ అండాలని పిలుస్తా ఉంటాం సార్. ఓకే, రైట్. అయితే ఇది పూర్ణ బంజిత విదలనం జరుగుతుంది సార్. పూర్ణ బంజిత విదలనం అనేది జరుగుతుంది సార్. పూర్ణ బంజిత విదలనం అనేది ఈ మానవుని అండాల లోపల జరిగేటువంటి విదలనం సార్. దీన్నే మనం ఏమంటామంటే హోలోబ్లాస్టిక్ అని కూడా పిలుస్తాం సార్. పూర్ణ బంజిత విదలనం అంటే హోలోబ్లాస్టిక్ అని పిలవడం జరుగుతుంది సార్. ఈ హోలోబ్లాస్టిక్ వలన ఏమవుతుంది అంటే పరిభ్రమణం, రొటేషన్ కూడా జరుగుతుంది. హోలోబ్లాస్టిక్ రొటేషన్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే అనిర్ధారిత ఇండెటర్మైనేటర్ అని కూడా పిలుస్తాం సార్. అనిర్ధారిత ఇండెటర్మైనేటర్ అని కూడా పిలుస్తాం సార్. ఇండెటర్మైనేటర్ అని కూడా పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం? క్లీవేజీ విదలనం జరుగుతుంది. మైక్రోలెసితల్ అండాలు పూర్ణబంజిత విదలనం, దీనినే హోలోబ్లాస్టిక్ అని అంటాం. తర్వాత రొటేషన్ పరిభ్రమణ పద్ధతిలో జరుగుతుంది. అసమాన పద్ధతి సార్. అన్ఈక్వల్ అంటే సమానంగా ఉండకుండా అన్ఈక్వల్ గా అంటే అండం పగిలిపోయినట్లయితే అసమానమైనటువంటి పద్ధతిలో ఇది పగిలిపోతూ ఉంటుంది సార్. ఓకే, ఈ ప్రక్రియ ఫలితంగా పిల్ల కణాలను సంయుక్త బీజ ఖండితాలని కూడా పిలుస్తాం సార్. వీటినే బ్లాస్టోమియర్స్ అని కూడా పిలుస్తా ఉంటాం సార్. ఓకే, అసమానంగా అండం అనేది పగిలిపోతూ ఉంటుంది కాబట్టి మైక్రోలెసితల్ అండాలను మనం ఏమంటామనంటే బ్లాస్టోమియర్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఇందులో మాడ్యులా స్టేజ్ అనేది ఉంటది సార్. ఈ మాడ్యులా స్టేజ్ అనేది మరి ఎంబ్రియో డెవలప్మెంట్ లో ఏ విధంగా ఉంటది అనేటువంటి అంశాన్ని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఈ మాడ్యులా స్టేజ్ అనేది ఎట్లా ఉంటది సార్ అని అంటే 8 నుంచి 16 కణాల సంయుక్త బీజ ఖండితాలలో ఉండేటువంటి మల్బరీ పండు లాంటి నిర్మాణం సార్. ఓకే, 8 నుంచి 16 ఖండితాలతో ఉన్నటువంటి నిర్మాణాన్ని మనం మల్బరీ పండు లాంటి నిర్మాణాన్ని మాడ్యులా స్టేజ్ అని కూడా పిలుస్తాం సార్. ఇది ఫాలోపియన్ నాళంలో అభివృద్ధి చెంది గర్భాశయాన్ని చేరుతుంది సార్. ఎక్కడ సార్ అని అంటే ఫాలోపియన్ నాళం లోపల ఇది అభివృద్ధి చెందుతూ ఉంటుంది సార్. మాడ్యులా స్టేజ్ అనేది ఏ స్టేజీ? మాడ్యులా స్టేజ్ అనేది ఎక్కడ సార్ అని అంటే గర్భాశయం లోపల ఇది అభివృద్ధి చెందుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. ఈ గర్భాశయంలో అభివృద్ధి చెందినట్లయితే మరి ఎక్కడికి వస్తుంది సార్? ఫాలోపియన్ నాళంలో ఏర్పడి గర్భాశయంలోనికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత కాంపాక్షన్ అనే ప్రక్రియ వల్ల ఏమవుతుంది సార్ అని అంటే దీనిలోని ఖండితాలు దగ్గరకు లాగబడి సాంద్రంగా అమరుతాయి సార్. ఓకే, దీనిలో ఉన్నటువంటి ఖండితాలు చాలా దగ్గరికి బిగుసుకుపోయి దగ్గరికి వస్తుంది సార్. ఈ ఖండితాలు 2 రకాలు సార్. ఈ ఏంటి అంటే ఉపరితల బల్లపరపు కణాలు సార్. ఉపరితల బల్లపరపు కణాలు. ఓకే, ఉపరితల బల్లపరపు కణాలు అనేటివి ఉంటాయి సార్. ఈ ఉపరితల బల్లపరపు కణాలు అనేటివి ఎట్లా ఉంటాయి అని అంటే ఓకే, రైట్. ఇవి ట్రోపోబ్లాస్ట్ లేదా పోషక బహిస్త్వచంగా ఏర్పడి సూచకాలను ఏర్పరచుకొని పిండాన్ని గర్భాశయ గోడకు అతికి ఉంటుంది సార్. ఓకే, ట్రోపోబ్లాస్ట్ లేదా
ట్రోపోబ్లాస్ట్ లేదా పోషక బహిస్త్వచంగా ఏర్పడతాయి సార్. ట్రోపోబ్లాస్ట్ లేదా ట్రోపోబ్లాస్ట్ లేదా వెలుపలి బహిస్త్వచంగా ఏర్పడి ఈ గర్భాశయ గోడలకు ఏం చేస్తుందంటే అతుక్కోవడానికి ఈ ఉపరితల బల్లపరుపు కణాలు అనేటివి ఉపయోగపడతా ఉంటాయి సార్. నెక్స్ట్ అంతరకణ సముదాయం, ఇవి పిండాన్ని ఏర్పరిచే రూపోత్పాదక కణాలు సార్. ఏమైతాయనంటే టర్మినేటివ్ సెల్స్ అని కూడా అంటారు సార్ వీటిని. ఈ టర్మినేటివ్ సెల్స్ ఏం చేస్తాయి అని అంటే ఇందులోపల ఇవి పిండాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి సార్. వీటి యొక్క పని ఏంటి అని అంటే రూపోత్పాదక కణాలు పిండాన్ని ఏర్పరచడంలో ఉపయోగపడేటువంటి కణాలు ఏంటి అని అంటే అంతరకణ సముదాయం సార్. ఓకే రైట్. నెక్స్ట్ స్టేజ్ ఏది అని అంటే బ్లాస్టోసిస్ట్ సార్. ఈ బ్లాస్టోసిస్ట్ సార్. ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం చర్చించాలి. ఓకే, మాడ్యులా మార్పు చెంది బ్లాస్టోసిస్ట్ గా మారుతుంది సార్. ఈ మాడ్యులా అనేది ఏమవుతుంది, ఈ మాడ్యులా స్టేజ్ అనేది బ్లాస్టోసిస్ట్ గా మారుతూ ఉంటుంది. ఈ బ్లాస్టోసిస్ట్ ఈ మారిన తర్వాత మరి దీని యొక్క స్టేజ్ ఏ విధంగా ఉంటది అని అంటే దీనిలో ఒక సంయుక్త బీజ కుహరిక అనేది ఏర్పడుతుంది సార్. సంయుక్త బీజ కుహరిక అనేది ఏర్పడతా ఉంటది. ఈ సంయుక్త బీజ కుహరిక లేదా ఖండీభవన కుహరం లేదా ప్రాథమిక శరీర కుహరం బ్లాస్టోసీల్ అని కూడా అంటాం సార్. దీన్నే మనం ఏమంటాం అంటే బ్లాస్టోసీల్ అని. ఈ బ్లాస్టోఫోర్ దశ లోపల బ్లాస్టోసీల్ అనేది ఒక రంధ్రం అనేది ఏర్పడుతుంటుంది సార్. ఈ దశలో అంతరకణ సముదాయం పై భాగాన ట్రోపోబ్లాస్ట్ కణాల నుంచి రాబర్ కణాలు అనేటివి ఏర్పడతాయి సార్. పై భాగం లోపల రాబర్ కణాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ లోపల. దీని లోపల ప్రత్యేకత ఏంటి సార్ అని అంటే ఈ బ్లాస్టోసిస్ట్ ఏర్పడేటువంటి దశ లోపల ఏమి సంయుక్త బీజ కుహరం ఏర్పడడమే ప్రత్యేకమైనటువంటి అంశం సార్. ఓకే రైట్. తర్వాత ఈ పిండ ప్రతిస్థాపన ఇంప్లాంటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఈ పిండ ప్రతిస్థాపన ఏ విధంగా జరుగుతుంది అని అంటే మాడ్యులా స్టేజ్ అయిపోయిన తర్వాత బ్లాస్టోసిస్ట్ ఏర్పడుతుంది. బ్లాస్టోసిస్ట్ లోపల ఏమి సంయుక్త బీజ కుహరిక ఏర్పడుతుంది అని మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత ఈ ట్రోపోబ్లాస్ట్ గర్భాశయం యొక్క ఎండోమెట్రియం కు అతికి లోపలికి చొచ్చుకొని పోయి ఏం చేస్తుంది సార్ అని అంటే ప్రతిస్థాపన అనేది జరుగుతుంది సార్. ఏమైతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత గర్భాశయంలోనికి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది సార్ అని అంటే ఇక్కడ పిండ ప్రతిస్థాపన అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. ఈ పిండ ప్రతిస్థాపన ఏ విధంగా జరుగుతుంది అని అంటే లోపలికి చొచ్చుకొని వెళ్ళి ఈ సెల్స్ అనేటివి లోపలికి చొచ్చుకొని వెళ్ళిన తర్వాత గర్భాశయానికి ఎండోమెట్రియం సార్. ఎండోమెట్రియం లోపలి వైపు ఉన్నటువంటి పొరని మనం ఏమంటామంటే ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం లోపల అతుక్కొని ఉండడాన్నే మనం పిండ ప్రతిస్థాపన అని పిలవడం జరుగుతుంది సార్. ఎప్పుడు జరుగుతుంది సార్ అని అంటే ఫ్యూజ్ అయిన తర్వాత అంటే జైగోటు ఏర్పడి 6 రోజుల తర్వాత 6వ రోజు పిండ ప్రతిస్థాపన అనేది జరుగుతుంది. అయితే అప్పుడు దీనినే మనం ఏమంటామనంటే ఈ ప్రక్రియను ట్రోపోబ్లాస్ట్ ఉత్పత్తి చేసే ప్రోటియోలైటిక్ ఎంజైములు. ట్రోపోబ్లాస్ట్ ఏం చేస్తుంది అని అంటే ప్రోటియోలైటిక్ ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది. గర్భాశయ శ్లేష్మ స్తరం అనేది సహాయపడుతుంది సార్. ఓకే రైట్. ఇక్కడికి వచ్చినటువంటి అండం ఏం చేస్తుంది సార్ అని అంటే పిండ ప్రతిస్థాపన జరగడానికి కారణం మరి ఏవేవి అంటే ట్రోపోబ్లాస్ట్ ఉత్పత్తి చేసే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అనేది ఉంటది సార్. ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా గర్భాశయ శ్లేష్మ స్తరం సార్. గర్భాశయం లోపల ఉన్నటువంటి
తడిగా ఉన్నటువంటి శ్లేష్మ స్తరం కూడా పిండ ప్రతిస్థాపనకు ఇంప్లాంటేషన్ కి ఉపయోగపడుతుంది సార్. ఇంప్లాంటేషన్ కి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. తర్వాత ఏంటి సార్ అని అంటే పిండ ప్రతిస్థాపన అనంతరం గర్భాశయ ఎండోమెట్రియం ఊడిపోయే డెసిడ్యువా అనేటువంటి పొరగా విభేదనం చెందుతుంది సార్. ఒకవేళ ఇది పిండ ప్రతిస్థాపన జరిగిన తర్వాత ఎండోమెట్రియం అనేది కొంచెం ఊడిపోయినట్టుగా జరుగుతుంది. దానిని మనం డెసిడ్యువా అని కూడా పిలుస్తాం సార్. తర్వాత ఈ పిండం చుట్టూ ఏమైతాయనంటే పిండ త్వచాలు అనేటివి ఏర్పడతాయి సార్. ఎన్ని పిండ త్వచాలు ఏర్పడతాయి అని అంటే 4 రకాల పిండ త్వచాలు ఉంటాయి సార్. ఆ పిండ త్వచాలు ఏంటి అంటే ఎంబ్రియోనిక్ లేయర్స్ అనేటివి పిండాన్ని చుట్టుతూ ఉల్బం, పరాయువు, అలిందం 4 రకాల పొరలు ఉంటాయి సార్. ఓకే, రైట్. ఉల్బం అంటే అమ్నియాన్ సార్. అమ్నియాన్ అనేటువంటిది ఫస్ట్ స్టేజ్ అయితే రెండవది ఏంటి సార్ అని అంటే కొరియాన్ సార్. కొరియాన్ అనేటువంటి లేయర్. మూడవది ఏంటి సార్ అని అంటే అలిందం, అల్లంటోయిస్ అనేటువంటి లేయర్ సార్. అల్లంటోయిస్ అనేటువంటి లేయర్. అమ్నియాన్, కొరియాన్, అల్లంటోయిస్. నెక్స్ట్ నాలుగోది ఏంటి సార్ అని అంటే ప్లాజెంటా సార్. ఈ ప్లాజెంటా 3-4 రకాల ప్లాజెంటా అనేది కూడా ఉంటది సార్. కాబట్టి ఈ 4 రకాల లేయర్స్ అనేటివి పిండ ప్రతిస్థాపనలో పిండాన్ని చుట్టుకోవడంలో ఉపయోగపడతా ఉంటాయి సార్. ఓకే, రైట్. ఇది పిండాన్ని వెంటనే చుట్టుకునేటువంటి పొర సార్. ఏది అమ్నియాన్ అనేది ఏం చేస్తుంది అని అంటే పిండాన్ని పూర్తి స్థాయిలో చుట్టుకొని ఉన్నటువంటి పొర సార్. ఓకే, తర్వాత దీని యొక్క పని ఏంటి అంటే ఉల్బానికి పిండానికి మధ్యలో ఉల్బ ద్రవం అనేది ఉంటది సార్. పిండం ఇదైతే దీని చుట్టూ ఉన్నటువంటి ఉల్బం అయితే ఇది ఉల్బ పొర అయితే ఇది పిండం అయితే ఈ రెండింటి మధ్యలో ఉల్బ ద్రవం అనేది ఉంటది. ఈ ఉల్బ ద్రవం ఏం చేస్తుంది మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పిండాన్ని వివిధ అఘాతాల నుండి రక్షిస్తుంది సార్. ఓకే, పిండం ఏర్పడ్డ తర్వాత పిండం చుట్టూ వెంటనే ఇమ్మీడియట్లీగా అంటుకొని ఉన్నటువంటి పొరను మనం ఉల్బం, దీనినే మనం అమ్నియాన్ అని అంటాం. పిండానికి మరియు అమ్నియానికి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటది. ఆ ఖాళీ ప్రదేశం లోపల ఏముంటది అని అంటే ఉల్బ ద్రవం ఉంటది. ఈ ఉల్బ ద్రవం పిండాన్ని ఏం చేస్తుంది కాపాడుతుంది. అంటే ఏమైనా అఘాతాలు ఏర్పడినట్టయితే తల్లి గర్భం లోపల ఏమైనా అవాంతరాలు ఏర్పడ్డట్లయితే ఈ ఉల్బ ద్రవం అనేది ఆ అవాంతరాల నుండి రక్షిస్తూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత రెండవ పొర ఏంటి అని అంటే పరాయువు సార్. దీన్నే కొరియాన్ అని పిలుస్తాం. తర్వాత ఎక్కడ ఉంటది సార్ అని అంటే ఈ అమ్నియాన్ వెలుపల ఉండేటువంటి పొరనే మనం కొరియాన్ అని పిలుస్తాం సార్. దీని ఉపరితలం నుండి సన్నని వేళ్ల వంటి పరాయువు సూచకాలు ఏర్పడి గర్భాశయ గోడల్లోనికి చొచ్చుకొని పోతాయి సార్. ఈ కొరియాన్ తర్వాత ఉండేది అమ్నియాన్ తర్వాత ఉండేటువంటి లేయర్ ని మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే కొరియాన్ అని పిలుస్తాం. దీని చుట్టూ ఒక వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి కూడా ఏం చేస్తాయి అని అంటే ఇవి చొచ్చుకొని పోవడం జరుగుతుంది సార్ పిండం వైపు. ఓకే, రైట్. గర్భాశయ గోడల్లోనికి చొచ్చుకొని వెళ్ళేటువంటి పొర సార్. తర్వాత అలిందం సార్. అల్లంటోయిస్. ఇది పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది సార్. పిండానికి ఆహార నాళం ఉంటది. ఈ ఆహార నాళం నుంచి ఉద్భవించేటువంటి పొరనే మనం ఏమంటాం సార్ అని అంటే అల్లంటోయిస్ అని కూడా పిలుస్తాం. ఇది సొన సంచి ఉల్బపు ముడతల అంచులని జరాయువుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటుంది సార్. దీని లోపల రక్తనాళాలు ఉంటాయి. ఇవి జరాయువుతోని పిండాన్ని ఏం చేస్తుంది కనెక్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది సార్. ఓకే, రైట్. దీనినే నాభి రజ్జు అని కూడా పిలుస్తాం. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటది. ఇది తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలను అందజేయడంలో ఉపయోగపడుతుంది సార్. తల్లి నుంచి బిడ్డకు ఏం చేస్తుంది అని అంటే ఈ అల్లంటోయిస్ అనేది ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో ఉపయోగపడేటువంటి లేయర్ ఏదైనా ఉన్నదా అంటే అల్లంటోయిస్ సార్. దీనినే మనం నాభి రజ్జువు, బొడ్డుతాడు అని కూడా పిలవడం జరుగుతుంది సార్. తర్వాత లాస్ట్ వన్ ఏంటి అంటే పరాయువు సార్. దీన్నే ప్లజెంటా అని పిలుస్తాం. పరాయువు సూచకాలు గర్భాశయ కణజాలం అనేది ఉంటది సార్. గర్భాశయ కణజాలం అనేది ఉండి ఏం చేస్తుంది అని అంటే ఒకదాని వేళ్లలాగా
అల్లుకొని పోయి గర్భధారణ జరిగిన 12 వారాలకు జరాయువు అనేది ఏర్పడుతుంది సార్. ఓకే, ఈ జరాయువు ఏర్పడ్డ తర్వాత పిండ కణాలు తల్లి కణాల కలయిక వల్ల ఈ జరాయువు అనేది 12 వారాల తర్వాత ఏర్పడేటువంటిది. దీనినే మనం ఏమంటాం సార్ అని అంటే ప్లాజెంటా అని కూడా పిలుస్తాం సార్. ఓకే, మరి మానవుని లోపల జరాయువు ఎన్ని రకాలుగా ఉన్నది అంటే అలింద పరాయువు జరాయువు కొరియన్ అల్లంటోయిస్ ప్లాజెంటా అని అలిందం పరాయువు కలిసి అలిందం పరాయువు మొదటి పొర, తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే అల్లంటోయిస్ మూడవ పొర కలిసి ఏర్పడేటువంటి దాన్నే మనం ఏమంటాం సార్ అని అంటే అలింద పరాయువు జరాయువు కొరియోనిక్ అల్లంటైస్ ప్లాజెంటా అని కూడా పిలుస్తాం సార్. ఇది జరాయు ప్రసరణను ఏర్పాటు చేస్తూ ఉంటుంది సార్. తర్వాత చక్రాభ జరాయువు అనేది ఉంటది సార్. ఓకే, రెండవ జరాయువు ఏంటి అనంటే చక్రాభ జరాయువు అనేది ఉంటది సార్. ఈ చక్రాభ జరాయువు అనేది ఏం చేస్తుంది అనంటే చూషకాలు ప్రారంభ దశలో పరాయువు ఉపరితలం మొత్తం సమానంగా విస్తరిస్తుంది సార్. చూషకాల దశలో పరాయువు మొత్తం పూర్తి సమాన స్థాయి లోపల ఏం చేస్తుంది సార్ అనంటే చుట్టుకొని సమానంగా విస్తరించి క్రమంగా ఇవి పిండ చక్రాభం పృష్ఠతలానికి పరిమితం అవుతూ ఉంటాయి సార్. ఓకే, రైట్, పృష్ఠతలానికి మాత్రమే పరిమితమయ్యి ఉంటది సార్. ఓకే, రైట్. తర్వాత మూడవది ఏంటి సార్ అని అంటే హిమోకోరియల్ జరాయువు. ఇది పిండ పరాయువు సూచకాలు నేరుగా మాతృ రక్తంతో సంబంధం ఏర్పరచుకునేటువంటిది సార్. ఓకే, హిమోకోరియల్ జరాయువు. హిమో అంటే ఏంటి సార్ అని అంటే రక్తము సార్. ఓకే, హీమోగ్లోబిన్ అని పిలవడం జరుగుతుంది సార్. ఈ హీమోగ్లోబిన్ అంటే హీమోకొరియన్ అనంటే హీమోకొరియన్ జరాయువు అనంటే ఇది పిండం యొక్క పరాయువు సూచకాలు మాతృ రక్తంతో కలయిక చెంది ఏర్పడ్డటువంటి పరాయువు సార్. తర్వాత రాల్చే లేదా పత జరాయువు సార్. ఇది ప్రసవ సమయం లోపల జరాయువులోని పిండ త్వచాలతో పాటు గర్భాశయ కుడ్యం కూడా విభేదనం చెంది విసర్జించడం వల్ల అధిక రక్తస్రావం జరుగుతుంది సార్. ప్రసవ సమయంలో తల్లి ఏమవుతుంది అనంటే ప్రసవించినప్పుడు ఏమవుతుంది అనంటే ఇది ఈ జరాయువు అనేది పిండ త్వచాలతో పాటు గర్భాశయ కుడ్యం కూడా విభేదనం చెందిపోతుంది సార్. ఈ విభేదనం చెంది విసర్జించడం వలన అధిక రక్తస్రావం అంటే పగిలిపోవడం వలన ఏమవుతుంది, డ్యామేజ్ కావడం వలన అంటే ఇది పగిలిపోతుంది సార్. అప్పుడు ఎక్కువగా ఏమవుతుంది, ఇది రక్తస్రావం జరగడంలో ఉపయోగపడుతూ ఉంటుంది సార్. తర్వాత ఇది ఫంక్షన్స్ ఆఫ్ ప్లాజెంటా. ఈ పిండాభివృద్ధికి మరి ప్లాజెంటా యొక్క పని ఏంటి, మరి దీని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే పిండాభివృద్ధి కావాల్సిన ఆక్సిజన్ను పోషకాలను అందించడంలో ఇది జరాయువు అనేది ప్లాజెంటా అనేది ఉపయోగపడుతుంది సార్. మాతృరక్తం నుంచి గ్రహించిన కార్బన్ డైఆక్సైడ్ అదే విధంగా వ్యర్థ పదార్థాలను ఏం చేస్తుంది అనంటే తిరిగి మాతృ రక్తంలోనికి మళ్ళీ ప్రసరింపజేయడంలో ఈ జరాయువు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది సార్. అంతఃస్రావ గ్రంథిగా పనిచేస్తూ ప్రొజెస్టిరాన్ కూడా స్రవించడంలో ఉపయోగపడుతుంది సార్. ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ను స్రవించడంలో కూడా ఈ జరాయువు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ ఇంకా ఏంటి అనంటే మరి వీటి వల్ల ఇంకా ఏ ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే మానవ పరాయువు గొనాడోట్రోపిన్ సార్. హెచ్సిజి గొనాడోట్రోపిన్ హార్మోన్ అనేటువంటి హార్మోన్ ను ఉత్పత్తి చేసి గర్భ నిర్ధారణకు తోడ్పడుతుంది సార్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే హెచ్సిజి అనే హార్మోన్ ని కూడా ఈ ప్లాజెంటా అనేది ఏం చేస్తుంది, విడుదల చేయడంలో ఉపయోగపడుతుంది సార్. ఓకే, రైట్. గర్భ నిర్ధారణకు హెచ్సిజి ఒకవేళ మనం ఫిమేల్ ఈ కన్సీవ్ అయిందా లేదా అని చూసినట్లయితే వాళ్ళ యొక్క యూరిన్ ని మనం టెస్ట్ చేసినట్లయితే హెచ్సిజి అనేటువంటి హార్మోన్ ప్రత్యక్షమైతే అప్పుడు ఆ మహిళ ఏమవుతుంది, కన్సీవ్ అయినట్టు మనం గుర్తించవచ్చు సార్. తర్వాత ఇమ్యునోగ్లోబులిన్ జి సార్. ఇమ్యునోగ్లోబులిన్ జి ఐజీజీ సార్.
ఈ ఐజీజీ అనేది మరి దేనికి ఉపయోగపడుతుంది సార్ అని అంటే ప్రతిరక్షకాలను ఇది ఏం చేస్తుంది అని అంటే ప్రతిరక్షకాలను యాంటీబాడీస్ ని ఏం చేస్తుంది ఇది రిలీజ్ చేయడంలో ఉపయోగపడుతుంది సార్. ఓకే, ఏంటి ప్లాజెంటా అనేది ఇమ్యునోగ్లోబులిన్ జి అనేటువంటి ప్రతిరక్షకాలను ఏం చేస్తుంది రిలీజ్ చేసి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇమ్యూనిటీని పెంచడంలో తల్లికి ఇమ్యూనిటీని పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది ప్లాజెంటా సార్. ప్లాజెంటా అనేది ఇన్ని రకాలుగా తల్లి గర్భ నిర్ధారణకు అదే విధంగా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి ఇమ్యూనిటీ పవర్ ని పెంచడంలో ఈ ప్లాజెంటా అనేది ఉపయోగపడుతుంది సార్. ఓకే, తర్వాత ఈ గర్భధారణ జరిగిన తర్వాత మరి ప్రెగ్నెన్సీ అని అంటే ఏంటి అనేటువంటి అంశాలను కూడా మనం చర్చించాలి. ఓకే, రైట్. ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి పిండం లేదా భ్రూణం గర్భాశయానంతరం అభివృద్ధిని గర్భధారణ అంటాం సార్. తల్లి గర్భంలో ఏమవుతుంది సార్ అని అంటే పిండం అనేది అభివృద్ధి చెందడాన్ని మనం ఏమంటాం అని అంటే గర్భధారణ అని పిలవడం జరుగుతుంది. ఈ పిండ ప్రతిస్థాపనతో గర్భధారణ మొదలైనప్పటికీ ఏమవుతుంది అని అంటే గర్భధారణ జరగడానికి కావలసిన ప్రక్రియ అండం శుక్రకణం కలవడంతో ప్రారంభమవుతుంది సార్. మరి ఏ విధంగా గర్భధారణ జరుగుతుంది? మొట్టమొదటిసారిగా అంటే స్పర్మ్ సెల్స్, అదే విధంగా ఏంటి అని అంటే రెండవది ఓవం సార్. ఈ ఓవం ఈ రెండు ఫ్యూజ్ కావడం వల్ల ఏర్పడేది ఏంటి సార్ అని అంటే జైగోటు. ఓకే, జైగోటు ఏర్పడడాన్ని మనం ఏమంటాం గర్భధారణ అని పిలుస్తాం సార్. ఈ సంయుక్త బీజం లేదా పిండం భ్రూణం ఎన్ని రోజులు ఉంటుంది సార్ అని అంటే 3 నెలల శిశువునే మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే 3 నెలల శిశువుని సార్. 3 నెలల శిశువుని మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే 3 నెలల పిండాన్ని మనం శిశువు అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే, 3 నెలల పిండాన్ని మనం శిశువు అని పిలవడం జరుగుతుంది. మరి గర్భం అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధి కాలం అని కూడా పిలవడం జరుగుతుంది. గెస్టేషన్ పీరియడ్ గర్భావధి కాలం అని అంటే ఎన్ని రోజుల వరకు ఈ గర్భంతో ఉంటది ఆ ఫిమేల్ జీవి అనేది మనం చూడాలి సార్. ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ సార్, దీనిని మనం గెస్టేషన్ పీరియడ్ అని పిలుస్తాం. అపోజంలో ఎన్ని రోజులు ఉంటది అపోజం సార్. ఈ అపోజం అనేటువంటి జంతువు లోపల ఎన్ని రోజులు సార్ అని అంటే 12 రోజులు సార్. 12 రోజులకి ఇది అపోజం అనేది డెలివరీ అవుతుంది సార్. నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే ఎలుక సార్. ఎలుక చుంచు సార్. ఎలుక చుంచులు మరి ఎన్ని రోజుల వరకు ఉంటాయి సార్ గర్భధారణ పీరియడ్ అని అంటే ఇది 20 నుంచి 22 రోజులు సార్. ఎలుక ఎన్ని రోజులు గర్భధారణ గెస్టేషన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటది అని అంటే 20 నుంచి 22 డేస్ సార్. తర్వాత కుందేలు లోపల మరి ఎన్ని రోజులు గెస్టేషన్ పీరియడ్ అని అంటే 32 డేస్ సార్. 32 డేస్ ఈ కుందేలు లోపల ఉంటుంది సార్ గెస్టేషన్ పీరియడ్. పిల్లి మరియు కుక్క లోపల గెస్టేషన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటది సార్ అని అంటే 63 రోజులు సార్. 63 రోజులు 63 డేస్ సార్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే గొర్రె మేక ఈ రెండు జంతువుల లోపల మరి ఎన్ని రోజులు గెస్టేషన్ పీరియడ్ ఉంటది అని అంటే ఇది 149 డేస్ సార్. 149 డేస్ సార్. గొర్రె మరియు మేక లోపల 149 డేస్ సార్. నెక్స్ట్ మానవుని లోపల సార్. మానవుడు హ్యూమన్ లోపల ఎన్ని రోజులు అని అంటే 9 మంత్స్ సార్. 266 రోజుల నుంచి 270 రోజులు సార్, లేదా 280 రోజులు సార్. ఓకే, రైట్. 280 రోజుల వరకు మానవునిలో గెస్టేషన్ పీరియడ్ అనేది ఉంటది సార్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఆవు సార్. ఆవు లోపల ఓకే, రైట్. ఆవు లోపల మరి గెస్టేషన్ పీరియడ్ ఎంత ఉంటది సార్ అని అంటే
80 రోజులు. అంటే మానవుడు, పశువులు ఒకే రకమైనటువంటి గెస్టేషన్ పీరియడ్‌ని కలిగి ఉండడంలో సందేహం లేదు సార్. తర్వాత గుర్రం సార్. ఈ గుర్రం లోపల గెస్టేషన్ పీరియడ్ 330 రోజులు సార్. ఓకే. రైట్. తర్వాత ఏంటి అనంటే ఏనుగు సార్. ఏనుగు లోపల గెస్టేషన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటది అనంటే 600 రోజులు సార్. 600 డేస్ అనేది ఈ అతి ఎక్కువ కాలం కలిగినటువంటి గెస్టేషన్ పీరియడ్ ఎక్కువ కాలం కలిగినటువంటి జంతువు ఏది అనంటే ఏనుగు సార్. అపోజం 12 రోజులు, అతి తక్కువ గెస్టేషన్ పీరియడ్ ఎలుక సుంచు 20-22 రోజులు, కుందేలు 30-32 రోజులు, పిల్లి కుక్క 63 రోజులు, గొర్రె మేక 149 రోజులు, ఉమెన్ లోపల 280 రోజులు, తర్వాత ఆవు 280, గుర్రం 330, ఏనుగు 600 రోజులు గెస్టేషన్ పీరియడ్‌ని కలిగి ఉంటాయి సార్. ఓకే. రైట్. తర్వాత ఈ గర్భధారణలోని కొన్ని సంఘటనలను మనం ఏం చేయాలనంటే తర్వాత సెషన్‌లో తెలుసుకుందాం సార్. ఓకే. రైట్. జై హింద్.